అందరూ ప్రేమిస్తారు. అందులో కొందరే ప్రేమించబడతారు, కొందరే ప్రేమను పొందగలుగుతారు, చివరి వరకు ప్రేమను కొనసాగించగలరు. అయితే ప్రేమించిన వ్యక్తి ఎంపికలో తప్పటడుగులు వేస్తే మాత్రం ఆ ప్రేమకు మూల్యం చెల్లించక తప్పదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వ్యధ తప్పదు. ఆ ప్రేమ భగ్నమై వారి జీవితాలను దహించి వేయక తప్పదు. అటువంటి రియల్ స్టోరీలోకి వెళ్దాం. అది నా ప్రేమ కథ. ఆమె చాలా అందంగా ఉంటుంది. 10వ తరగతి వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎంతో స్నేహంగా గడిపాం. చదువులోనూ ఇతర విషయాల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకున్నాం. మా స్నేహంతో పాటు ప్రేమ పెరుగుతూ వచ్చింది. కానీ ఆమె ముందుగా తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. 10వ తరగతి పాస్ అయ్యాం. ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. 2 ఏళ్ల పాటు ఆటపాటలతో గడిపాం. ప్రేమలో ఏదో తెలియని అనుభూతి పొందాం. ఒకరిని విడిచి ఒకరు విడిచిపెట్టుకోలేని స్థితికి చేరుకున్నాం. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లో ఉండేవి కావు. కాలేజీకి సెలవు వచ్చిందంటే మనసుకు వెలితిగా ఉండేది. తరువాత రోజు ఒకరినొకరు చూసుకున్నాక మనసు కుదురుకునేది. ఇదేనా ప్రేమంటే? ప్రేమలో ఇంత స్వచ్ఛత, కమ్మదనం ఉంటుందా అని ఆశ్చర్యం వేసేది. మా మధ్య ఉన్న ప్రేమ స్నేహితుల ద్వారా అమ్మాయి కన్నవారికి తెలిసింది. వారు బెదిరించారు, భయపెట్టారు, నాపై దాడి చేశారు. ఆమెను ఇంట్లో పెట్టి బంధించారు. అప్పటి నుంచి క్షణం ఒక యుగంలా గడిపాను. ఆ సమయంలో నాకు సాయం చేసింది స్నేహితులు. కొంత మొత్తంలో డబ్బు ఇచ్చి అమ్మాయిని పట్టణం తీసుకుపోవాలని సలహా ఇచ్చింది కూడా స్నేహితులే. వారే స్వయంగా అమ్మాయిని వారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు తీసుకొచ్చి నాకు అప్పగించారు. కోటి కాంతుల కొత్త ఆశలతో మేము రైలులో పట్టణానికి బయలుదేరాం. ఓ గుడిలో వివాహం చేసుకున్నాం. చిన్న ఇంటిలో అద్దెకు ఉన్నాం. నేను ఓ దుకాణంలో పనిచేసే వాడిని. 12 గంటలు డ్యూటీ అయిన ప్రతి క్షణం ఆమె ఆలోచనలే. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపించేది. ఆమె కూడా నా కోసం ఆశగా ఎదురు చూసేది. ప్రేమలో ఉన్న మధుర క్షణాలను ఆస్వాదించాం. అయితే మా ప్రేమకు రాహుకాలం దాపురించింది. ఆమెను వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు పట్టణానికి వచ్చారు. అచూకీ కనుక్కున్నారు. నా వైపు బంధువులను రప్పించారు. ఇరు వర్గాలు పంచాయతీ పెట్టారు. జరిగిందేదో జరిగిపోయింది. పిల్లలను చంపుకుంటామా అంటూ చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరి వయసు తక్కువగా ఉన్నందున మరికొద్ది రోజులు ఆగి ఘనంగా పెళ్లి చేద్దామని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పటి వరకు ఎవరి ఇంట్లో వారు ఉండాలని షరతు విధించారు. నేను ఒప్పుకున్నాను. ఆమె వాళ్ళింట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉండిపోయాను. కానీ ఇక ఆమె నాకు మళ్ళీ కనిపించలేదు. రోజు నెలలు అయ్యాయి. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. కానీ ఆమె ఆచూకీ లేదు. చివరకు స్నేహితుల ద్వారా ఆరా తీస్తే ఆమెకు వివాహం అయిందని చెప్పారు దగ్గర బంధువులు. ఆపై విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిసింది. ఇంత గాఢంగా ప్రేమించిన ఆమె నన్ను అచేతనంగా విడిచిపెట్టి వెళ్ళడం బాధేసింది. ఇదే గుర్తులతో 15 సంవత్సరాలు బతుకుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి బాధాకరమైన ప్రేమ కథలు కూడా ఉంటాయి. ప్రేమించకపోయినా బాగుండేది అనిపించింది, కానీ ప్రేమలో విఫలమై నేను ఎన్ని బాధలు పడుతున్నాను ఫ్రెండ్స్. ప్రతిక్షణం ఆమె గుర్తొస్తుంది. ఈ ప్రేమ నాకు 20 ఏళ్ల వయసులో జరిగింది, కానీ ఇప్పుడు నాకు 49 ఏళ్ల వయసు. ఇంకా తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. ప్రతిక్షణం అదే ఆలోచన. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను ఆమె కోసం ఒంటరిగానే బతుకుతాను. కానీ మరో వ్యక్తిని నా జీవితంలోకి రాణించలేను. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఒక రాత్రి మాత్రమే నిద్రలో మర్చిపోతున్నాను. ఫ్రెండ్స్, ప్రేమలో ఫెయిల్ అయితే ఇన్ని బాధలు ఉంటాయి. ఫ్రెండ్స్, నా ప్రేమ కథను మీకు తెలియజేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెలవు, నమస్కారం.